ఆస్ట్రేలియా ఇండియా క్రికెట్ సిరీస్ జరిగిన ప్రతిసారి అంపైర్ల విషయంలో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అంపైర్లు ఆస్ట్రేలియాకు ఫేవర్గా నిర్ణయాలు తీసుకుంటారన్న వాదన ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇదేదో ఇప్పుడు జరుగుతున్న బార్డర్ గవాస్కర్ సిరీస్ గురించి కాదు, దశాబ్దాలుగా ఇలానే జరుగుతోంది. మరోసారి అదే జరిగింది. మెల్బోర్న్ టెస్ట్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. స్నీకో మీటర్లో స్పైక్ రాకున్నా జైస్వాల్ను అవుట్గా ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో భారత్ బ్యాటర్కు అన్యాయం జరిగిందంటూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మళ్లీ పాత కథే రిపీట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం ఆది నుంచి క్రీజ్లో పాతుకుపోయి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రిషబ్ పంత్తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ చెక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హాఫ్ శతకం పూర్తి చేసుకున్నాడు జైస్వాల్. అయితే మిగతా బ్యాటర్ల నుంచి మాత్రం అతడికి సహకారం అందలేదు. అయినా కూడా పట్టుదలగా నిలబడ్డ జైస్వాల్ అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో షార్ట్ బాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైన జైస్వాల్ షాట్ కనెక్ట్ చేయడంతో విఫలమయ్యారు. దీంతో బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. వెంటనే ఆస్ట్రేలియా అప్పీల్ చేసిన ఫీల్డ్ అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. దీంతో ఆసీస్ రివ్యూకి వెళ్లగా థర్డ్ అంపైర్ నిర్ణయం కీలకంగా మారింది. అయితే బంతి బ్యాట్ను లేదంటే గ్లౌను తాకిందా అన్న విషయం స్పష్టంగా కనబడడం లేదు. అంతేకాదు శబ్దాన్ని సూచించే స్నీకోమీటర్లోనూ స్పైక్ రాలేదు. అయినప్పటికీ తన బంతి గ్లౌను తాకినట్టుగా కనిపించిందని చెబుతూ థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో టీమిండియా కీలక వికెట్ కోల్పోయింది. 2008 బంతులు ఎదుర్కొని 84 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్కు తెరపడింది. అయితే తనను అవుట్గా ప్రకటించడం పట్ల జైస్వాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు జైస్వాల్ ఎపిసోడ్లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కాకుండా కేవలం విజువల్స్ ఎవిడెన్స్ ద్వారా, అది కూడా క్లారిటీ లేకుండా బ్యాటర్ను ఎలా అవుట్గా పరిగణిస్తారని ప్రశ్నిస్తున్నారు. థర్డ్ అంపైర్కు కళ్ళు కనిపించడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.